సో కాంప్లికేషన్స్ గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాలర్ బోన్, బట్ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ టైమ్స్ ఏంటంటే ఈ కింద భాగంలో, ఈ కాలర్ బోన్ కింద భాగంలో రక్తనాళం ఉంటుంది, దాన్ని మనకు బ్లడ్ వెజల్ అంటాం. సో దాన్ని కనుక ఈ బోన్ పీసెస్ కనుక పియర్స్ చేస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికరం. అదే కాకుండా ఏంటంటే మనకు మెడ నుండి వచ్చే నరాలు కూడా ఈ కాలర్ బోన్ కింద నుండి చేయికి సప్లై చేస్తాయి అనమాట. వాటిని మనం బ్రేకిల్ ప్లెక్సెస్ అంటాం. సో ఆ నరాలకు కనుక ఈ విరిగిన ఎముక పోయి పొడిసిన ఇంజురీ చేసినా కానీ ఏంటంటే మనకు చేతిలో స్పర్శ తగ్గడం, కదలికలు తగ్గడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ రేర్గా మనం చూడడం జరుగుతుంది. సో ఈ ఫ్రాక్చర్లు సాధారణంగా ఈవెన్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో కూడా ప్రాపర్గా అతుక్కోవడం జరుగుతుంది. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే మనకి అతికే టైంలో మనకు ఒక బొడుపులాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ క్యాల్లెస్ అంటే సాఫ్ట్ బోన్ ఎక్కువ ఫామ్ కావడం వల్ల ఏంటంటే మనకు బొడుపులాగా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఈవెన్ ఎక్కువ ఓవర్ రైడింగ్ ఉన్నప్పుడు కూడా కాస్మెటిక్గా మనం చూస్తే బాగా కనపడకపోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇన్ మోడలింగ్ ఫీల్డ్లో ఉంటే మాత్రం సర్జరీ చేసుకోండి. అదర్వైజ్ సర్జరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్డిస్ప్లేస్డ్ అంటే స్థానభ్రంశం కానప్పుడు మాత్రం సర్జరీ అవసరం లేదు.